జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ నాయకత్వం बीजेपी और पार्टी मैनेजर स्वागत श्रीकांत बीजेपी बूथ अध्यक्ष स्वागत सुस्वागत दशरथ पार्टी पनिचेసిన सीनियर जयश्रीनु दशरथ सीनियर नायकुलु इवाल मन कार्यकर्ता मन बीजेपी सीनियर जयचंदर स्वागतम सुस्वागतम सीनियर नायकुलु स्वागतम सुस्वागतम सद्य గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చినందుకు సుస్వాగతం. మహిళ సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ అంటే మహాశక్తి. కేసీఆర్ కారణ జన్ముడు. అలాంటి జన్మ ఎవరికి రాదు. బానిస సంఖ్యల నుంచి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాముడు సీత వనవాసం పోయి ఏ విధంగా అయితే తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టినో, పంచ పాండవులు ఏ విధంగా వనవాసం పోయి 14 సంవత్సరాలు తిరిగి వచ్చి రాజ్యం దక్కించుకున్నారో, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి పార్లమెంట్ లో మొత్తం కూడా బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మహాత్ముడు కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగింది. ఇప్పుడు ప్రజలు మొత్తం కూడా ఆవేదనతో బాధతోటున్నారు. మేము చిన్న పొరపాటు చేశాం, తప్పటడు చేసాం, బురదలో కాలు పెట్టాం, మళ్ళీ అలాంటి తప్పు పని చేయం, మళ్ళీ కేసీఆర్ నిలబెట్టుకుంటాం, కేసీఆర్ తీసుకుంటాం అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత మన కేసీఆర్ గారిని. మా తాండా మా రాజ్, మీకు కౌన్సిలర్స్ ఇవ్వాలి, సర్పంచ్లు చేయాలి, ఉప సర్పంచ్లు చేయాలి, వార్డు మెంబర్లు మీద ఉండాలి, తాండాలు అభివృద్ధి చేసుకోవాలి, తాండాల్లో ఒక మోడల్ కాలనీని మాదిరిగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో 8,000 ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను 12,679 గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత గ్రామ పంచాయతీలు ఇలా ఎస్టీల కొరకే కేటాయించబడ్డాయి. ఎస్టీ సర్పంచులు, ఎస్టీ ఉప సర్పంచులు, ఎస్టీ వార్డు మెంబర్లు, మహిళలు, పురుషులు మొత్తం కూడా ఏ తాండాలు చూసినా మన వాళ్ళే ఇలా పరిపాలన చేస్తున్నటువంటి అంశాన్ని మీరు గమనించాలి. రామనగర్లో కర్త గలవృతో ఉన్నటువంటి సగానికి సగం మండలాలు, ఒక మున్సిపాలిటీ కూడా మొత్తం కూడా ఇలా ఎస్టీలకే కేటాయించినటువంటి ఘనత మన కేసీఆర్ గారు దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. భవిష్యత్ తరాలు కూడా, ఎందుకంటే ఇంత గుర్తింపించినటువంటి ముఖ్యమంత్రి 75 సంవత్సరాల్లో ఎవరు లేనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, కేసీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి, తిరిగి మనకు వచ్చే పథకాలు ఎప్పుడు తీసుకోవాలి అని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని మేము కాపాడుతాం. కంటికి రెప్పలాగా మీరు కాపాడుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం.